రైట్ మహేష్, రవీందర్ కాంగ్రెస్ సర్కార్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అందించిన బాకీ కార్డుల అస్త్రం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రపంచంగా మారింది అని అనుకోవచ్చా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచి మోసం చేసిన దానికి ఇవాళ బాకీ కార్డులు బాకీ పడ్డ ప్రతి రైతు నుంచి మొదలుకుంటే విద్యార్థుల వరకు, వృద్ధుల వరకు, మహిళల వరకు బాకీ పడ్డాడు. వాస్తవానికి ఎలక్షన్ సమయంలో ఇవన్నీ హామీలు ఇచ్చాడు, దాదాపుగా గద్దెనెక్కాడు. ఎక్కిన తర్వాత ఇవన్నీ నెరవేరుస్తారనుకున్నాడు. సమయం గడిచిపోయింది, దాదాపుగా 25 నెలలు అవుతుంది. ఏ రోజు కూడా మీకు బాకీ పడ్డాను, మీకు మేము పలానా డేట్ రోజు చెల్లిస్తామనే వాయిదా పెట్టిన సందర్భం లేదు, పలానా డేట్ వరకు చెల్లిస్తామనే సందర్భం లేదు. ఇక రైతు భరోసా, రైతు బంధు ఊసే లేదు. దాదాపుగా ఇప్పుడు పంట చేతికొచ్చింది, క్రాప్ కోస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే మద్దతు ధర ఉందో, మద్దతు ధర ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన బోనస్ విషయానికి ఇవాళ బోనస్ 500 రూపాయలని చెప్పారు. విద్యార్థులకు కూడా 5 లక్షల రూపాయల గ్యారంటీ కార్డు అని చెప్పారు. స్కూటీలు అని చెప్పారు. దాదాపుగా ఇవన్నీ లూటీ చేసిన పరిస్థితి కనబడ్డది. 420 హామీలతో పాటు 6 గ్యారంటీలు తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంది. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఇచ్చినది గుర్తుపెట్టుకుంటారు, రావాల్సింది కూడా గుర్తుపెట్టుకుంటారు. రేపటి స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకొని అదేవిధంగా రేపటి జనరల్ ఎలక్షన్ వరకు ప్రజలు ప్రతి విషయాన్ని నోట్ చేసుకున్నారు. చెప్పిందేంది, చేస్తుందేంది అనే అంశం పైన క్లియర్గా విద్యార్థుల నుంచి మొదలుకుంటే రైతుల వరకు, రైతుల నుండి మొదలుకుంటే ఇవాళ పెన్షన్ అందుకునే పెన్షన్దారుల వరకు, ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరూ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల పైన గుస్సుగా ఉన్నారు. దాదాపుగా ఇవాళ వంచిన ప్రభుత్వం పైన తిరుగుబాటు బావుట ఎగిరేయడానికి, నిరసన వ్యక్తం చేయడానికి ఇవాళ బీసీలతో పాటు అనేక వర్గాలు ఇవాళ మోసపోయి గాయపడి దగా పడ్డట్టుగా మిగిలిపోయారు. ఇదే వేదికగా అనేక హామీలు ఇచ్చినటువంటి సమాజం, తెలంగాణ సమాజానికి తప్పించుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డికి రేపటి ఎలక్షన్లో గుణపాఠం తప్పదని తెలంగాణ ఓటర్లు ప్రతి ఒక్కరూ కృతానిశ్చయంతో ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. సింధూర.